కూడా చదివేద్దాం. ఏమంటున్నాడు? కరీంనగర్లో బర్సె దేవా షెల్టర్ అంట. దాదాపు 2 నెలలు అక్కడే మకం, సహచరులతో మరో చోటికి పయనం. తనిఖీల్లో పోలీసులకు చిక్కి అనంతరం సరెండర్ అంట. లొంగుబాటుకు ముందే జరిగింది ఇదే. ఏంది? లొంగుబాటుకు ముందు జరిగింది ఇదే. ఆఫ్ ది రికార్డులో సంచలన విషయాలు ఒకసారి చదువుదాం. మావోయిస్టు పార్టీకి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ 1 కమాండర్ బర్సె దేవా అలియాస్ సుక్కా ఇటీవల లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 3న తెలంగాణ డీజీపీ ఎదుట దేవాతో పాటు మొత్తం 20 మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. అయితే దేవా లొంగిపోవడానికి ముందు జరిగిన పరిణామాలు ఇప్పుడు తీవ్ర ఆసక్తి రేపుతున్నాయట. ఏందో చూద్దాం. తాజాగా ఆయన తన సరెండర్ వెనుక మరో సంచలన విషయాన్ని బహిర్గతం చేసినట్టు. ఈ మధ్యలో మెయిన్ స్ట్రీమ్ మీడియా పోయి మొత్తం ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటున్నాయి కదా. తాజాగా ఆయన సరెండర్ వెనుక మరో సంచలన విషయాన్ని బహిర్గతం చేశారు. తాను లొంగిపోవడానికి ముందు కరీంనగర్లోని గడిపినట్లు సంచలన విషయాన్ని వెల్లడించారంట. కరీంనగర్ నుంచి మరో చోటుకు వాహనంలో తన సహచరులతో కలిసి వెళ్తుండగా పోలీసుల తనిఖీల్లో దొరికిపోయానని తాజాగా హిందీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆఫ్ ది రికార్డులో దేవా వెల్లడించారు. కర్రేగుట్టలో ఆపరేషన్ కర్రేగుట్టల సమయంలో ఛత్తీస్గఢ్ను వీడి తెలంగాణకు వచ్చానని దేవా తెలిపారు. అంటే ఈ మధ్యకాలంలో మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్కు పోయిన హిడ్మన్ ఏమో ఎన్కౌంటర్లో చనిపోయాడు. మరి వార్తలు వచ్చినాయి, వామపక్షవాదులు, ప్రజా సంఘవాదులు వాళ్ళు మాట్లాడినారు కదా, లేదు పట్టుకొనే చంపినారు ఆయన. అది అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్కౌంటర్ జరిగింది. మన తెలంగాణకు వచ్చేసరికి లొంగుబాట్లు అయితే జరుగుతున్నాయి. అంటే ఈయన కూడా దొరికిందంట, కానీ పోలీసులు సరెండర్ అంటే ఓకే సరెండర్ అయితే అని పట్టుకొని సరెండర్ చేయించారు. డీజీపీ కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి లొంగిపోయినట్లు చెప్పిండు కదా. అయితే ఆపరేషన్ కర్రేగుట్టల సమయంలో ఛత్తీస్గఢ్ను వీడి తెలంగాణకు వచ్చినట్ట దేవా. మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా గత ఏడాది తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులను ఆనుకొని ఉన్న కర్రేగుట్టలో కేంద్ర భద్రతా బలగారు ఆపరేషన్ కర్రేగుట్టల పేరుతో భారీ సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ సమయంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు తప్పించుకొని ఇతర సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారు. ఆ సమయంలో గత ఏడాది అక్టోబర్ నెలలో తాను కరీంనగర్కు వచ్చానని, అంటే గత సంవత్సరం అక్టోబర్నే వచ్చినట్ట కరీంనగర్కు. దాదాపు నెలన్నర నుంచి 2 నెలల పాటు కరీంనగర్ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తలదాచుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో స్కార్పియో వాహనంలో తన సహచరులతో కలిసి లొకేషన్ చేంజ్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డానని, ఆ తర్వాత పోలీసులు కొన్ని షరతులతో సరెండర్ చూపించారని చెప్పుకొచ్చారు. ఇది నిజమా అబద్ధమా తెలియదు, మరి తెలియదు. ఆయనతోటి మరి చెప్పించిండ్రా అట్లా చెప్పమన్నారో మరి ఆయనకే తెలియాలి. ఇది పెద్ద ఆపరేషన్ ఊహించలేదు. గత ఏడాది ఏప్రిల్లో కర్రేగుట్టల ప్రాంతంలో పెద్ద ఆపరేషన్ జరిగిందని తాము ఊహించామని, కానీ అది 1 లేదా 2 రోజులు మాత్రమే ఉంటుందని అనుకున్నామని దేవా చెప్పారు. అంత పెద్ద స్థాయి ఆపరేషన్ జరుగుతుందని తాను ఎప్పుడు ఊహించలేదన్నారు. ఏప్రిల్ 22వ తేదీ ఉదయం సుమారు 6:30 నుంచి దాడి ప్రారంభమైందని, ఆ నెల చివరి వరకు మొత్తం ఆపరేషన్ కర్రేగుట్టల ప్రాంతం మీదనే కొనసాగిందని తెలిపారు. ఇప్పుడు కర్రేగుట్టల్లో క్యాంపులు కూడా నిర్వహిస్తున్నారు. బెటాలియన్ క్యాంపులు వేసినారు వాళ్ళు. లేదు పరిస్థితి, మావోయిస్టు ఉద్యమం మొత్తం అయిపోయింది, ఏం లేదు, మామూలు సీరియస్ లేదు, కేంద్రం చాలా సీరియస్ ఉంది కదా. ఇది చాలా దీర్ఘకాలిక దాడి అని అర్థమయ్యాక తాము అక్కడ ఉండడం సురక్షితం కాదని భావించామని, దాంతో టీములుగా విడిపోయి అక్కడ ఉన్న మావోయిస్టులను ఒక్కొక్కరిని వేర్వేరు దారిలో బయటికి తీసుకెళ్లామన్నారు. అలా అందరూ అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. పెద్ద నేతలందరూ కూడా క్షేమంగా బయటికి వెళ్ళిపోయారని, కర్రేగుట్ట ఆపరేషన్లో తమ వెంట ఉన్న 37 మంది సహచరులు మాత్రం ఆ ఆపరేషన్లో మరణించారని వెల్లడించారు. మీ సరెండర్ సమయంలో విదేశ ఆయుధాలు పోలీసులకు అప్పగించారు. విదేశాల నుంచి మీకు ఆయుధాలు వస్తున్నాయన్న ఆరోపణలు నిజమా అని మీడియా అడిగిన ప్రశ్నకు విదేశాల నుంచి తమకు ఆయుధాలు వస్తాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని దేవా స్పష్టం చేశారు. తమకు ఎలాంటి విదేశ ఆయుధాలు సరఫరా జరగలేదని చెప్తున్నారంట. ఎవరు? ఈయన మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి మాట్లాడండి. అయితే ఈ లొంగిపోయినప్పుడు ఒక గన్ను ఇటాలియన్కి సంబంధించి అది చాలా రేర్ అంట ఆ గన్ను దొరకడం. విదేశాల నుంచి మీకు ఏమైనా సరఫరా అవుతున్నాయి గన్నులు అంటే లేదని చెప్తున్నారు. అయితే ఈయన చెప్పిన ప్రకారం ఒకటి అనిపిస్తూ ఉంది, ఈ కర్రేగుట్టల ఆపరేషన్ దక్షిణ బస్తర్ ఈ ప్రాంతం అంతా ఆపరేషన్ చేపట్టినప్పుడు వీళ్ళంతా నాకు తెలిసి జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం అంటే హిడ్మ కూడా వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంది 100%. కరీంనగర్ 2-3 నెలలు ఉన్నాడంట. అంటే వీళ్ళంతా వచ్చేసినారు, జనజీవన స్రవంతిలోకి వచ్చి తల దాచుకున్నారు. మరి ఈ లెక్కన డౌట్ వస్తూ ఉంది. ఇప్పుడైతే ఈయన చెప్పేదాని ప్రకారం హిడ్మన్ కూడా ఆయన వైద్యానికో లేకపోతే వచ్చిండనే వార్తలు వచ్చినాయి కదా, మరి పట్టుకొని చంపిండ అనేది పోలీసులు చాలామంది ఆరోపిస్తున్నారు. కాబట్టి ఈయన చెప్పేదాన్ని బట్టి మరి నిజం అనిపిస్తూ ఉంది. అంతే కదా, అడవులలో లేరు వీళ్ళంతా బయటకు వచ్చిరట.
మరి ఇక ఈయన హిడ్మ గురించి అయితే ఏం చెప్పనట్టున్నారు. మరి అడిగినరా లేదా మీడియా కానీ ఏం చెప్పనట్టున్నారు మరి.